జయప్రసాద్ గారు లేనట్టున్నారు. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, ఏంది భారతీయ జనతా పార్టీ మన మీనాక్షి నటరాజన్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ టీఎంసీ 20 మంది. ఓకే, పాపం ఉద్ధవ్ ఠాక్రే కూడా 6 తీసేసుకున్నారు. సమాజ్వాదీ పార్టీ అంటున్నారు. ఎందుకు ఇది అవసరమా మీకు ఇంత? ముందు పెద్దలందరికీ నమస్కారం. ఫస్ట్ మీరు మీనాక్షి నటరాజన్ గురించి మాట్లాడారు కాబట్టి అక్కడ నుంచి మొదలు పెడతారు. చాలా మంది తెలుగు మేధావులు, చాలా మంది జర్నలిస్టు కూడా, ఇంక్లూడింగ్ మన జర్నలిస్ట్ ప్రొఫెసర్ ఆయన కూడా మాట్లాడాడు. ఆయన ఏదో జరిగింది. నేను ఏమంటున్నానంటే సార్, అఫిడవిట్ ఫైల్ చేసేటప్పుడు ఎట్లా ఫైల్ చేయాలో తెలియని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. నీకు అఫిడవిట్ ఫైలింగ్ లో తప్పు జరిగితే దానికి మాంక లేదు. డౌట్ ఉంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ అడుగుతారు. ఇఫ్ ఎనీ డౌట్ అరైజెస్ ఏమైనా క్లారిఫికేషన్స్ కోసం తప్ప ఇక్కడ అఫిడవిట్ లో రాలేదనేది క్లియర్ అయిపోయినాక ఇంకా క్లారిఫికేషన్ ఎందుకండి? అక్కడ మీకు జార్ఖండ్ లో ఎందుకు అడిగారు అంటే క్లారిఫికేషన్, డౌట్ ఉంటే క్లారిఫికేషన్ అడిగారు. డౌట్స్ లేనప్పుడు ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే సిఇఓ ఫ్రమ్ ది గవర్నమెంట్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఇఓ మా ఢిల్లీ క్లారిఫికేషన్ అడుగుతారు తప్ప అదర్వైజ్ క్లారిఫికేషన్ అడగరు. మీనాక్షి నటరాజన్ విషయంలో సమ్మన్స్ అందుకున్నటువంటి నాయకురాలు, సమ్మన్స్ కు ఆన్సర్ చెప్పినటువంటి నాయకురాలు కనీసం తమ అఫిడవిట్ లో ఈ కేసును మెన్షన్ చేయాలని తెలియకపోతే అంతకంటే దురదృష్టకరమైన పరిస్థితి లేదు. వాళ్ళ అంతర్గతమైన పోరులో ఇవి మెన్షన్ చేయలేకపోయి ఉంటుంది. దానికి బీజేపీ నిందించడం అనేది తప్పు. ఎందుకంటే బీజేపీ దొరికింది అవకాశం చూపించినారు అంతే. ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద ఇష్యూ కాదు. మీకు ఆ కేసులో ఒక డాక్యుమెంట్ ఉందని చూపించారా, ఆ కేసు ఉంది, కేసును మెన్షన్ చేయలేదు. ఇది నిజం కదా, మెన్షన్ చేయండి నిజం, కేసు ఉన్నది నిజం. ఇంకా దానికంటే అది మెన్షన్ చేసి ఉంటే అసలు అది మెన్షన్ చేయడం వల్ల మీకు జైలు శిక్ష పడదు కదా, మీకేం పనిష్మెంట్ రాదు కదా. ఎందుకు మెన్షన్ చేయాలనే ప్రశ్న కదా. ఇంత పెద్ద అది ఉంది కాబట్టి ఇది నా మొదటి సమస్య. అందుకోసం మనం మీనాక్షి నటరాజన్ కేసులో బీజేపీ తప్పు, బీజేపీ అడగాల్సింది కాదు, బీజేపీ చేయాల్సింది కాదంటే కాదు సార్. ఏ క్యాండిడేట్ అయినా కూడా ఒక క్యాండిడేట్, నేను క్యాండిడేట్ సార్, బీజేపీ క్యాండిడేట్ లేదా కాంగ్రెస్ క్యాండిడేట్ అనుకోండి, నాకు వచ్చే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటా సార్? నేను చిన్న అవకాశం లేదు కదా, మీకు 9 ఓట్లు తక్కువ ఉన్నాయి, మీరు క్యాండిడేట్ పెట్టాల్సిన అవసరం లేదు, 9 ఓట్లు తక్కువ ఉన్నాయి. నేను అందుకోసం మీరు పార్టీ డిఫెక్షన్స్ ఎంపీల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అంతకంటే ముందు ఇంకా ముందు చరిత్రలో పోతాను సార్. 78 నుంచి 83లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో 78లో గెలిచింది చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ 175 సీట్ల మీద గెలిచింది సార్. 29 సీట్లు రెడ్డి కాంగ్రెస్ గెలిచింది సార్ వెంకటరావు నాయకత్వంలో. 60 సీట్లు జనతా పార్టీ గెలిచింది సార్. ఇవన్నీ కలిసిన తర్వాత ఇవన్నీ ఒకటి అయితే అందరూ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. అదొకటి అయిపోయింది. నేను బాబుల్ రెడ్డి గారు ఎంపీగా గెలిచినటువంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తున్న భరత్ గారు. ఇది తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబుల్ రెడ్డి గారికి అప్పుడు సపోర్ట్ ఎవరంటే 5 లోక్దల్ గౌతులచ్చన్న పార్టీ, 3 జనతా పార్టీ జైపాల్ రెడ్డి పార్టీ, 3 బీజేపీ పార్టీ. ఈ వీళ్ళు తప్ప ఎవరికి లేకుండ్రి ఆయన సపోర్ట్. 3 కాంగ్రెస్ ఉన్న, 3 సిపిఐ, 3 సిపిఎం ఉన్న ఎవరు సపోర్ట్ చేయలే. కానీ బాబుల్ రెడ్డికి 45-50 సీట్లు ఎట్లా వచ్చినాయి సార్? అప్పుడు జనతా పార్టీ నుంచి పోటీ చేసింది సార్. అప్పుడు నేను చెప్పేది 70-80 ముచ్చట చెప్తున్నా. అప్పటి నుంచి మొదలెట్టారు మీరు? నేను మొదలు పెట్టలేదు సార్. అప్పుడు ఆయన బీజేపీలో లేడు. బాబుల్ రెడ్డి గారు బీజేపీ కాదు అప్పుడు. నేను ఇలా చేశారంటే వదులుతారా మీరు? బాబుల్ రెడ్డి గారు బీజేపీ కాదు, జనతా పార్టీ అన్న. మాకు జనతా పార్టీకి ద్వంద్వ సభ్యత మీద పంచాయతీ నడుస్తున్న రోజులు అవి, కొట్టాడ నడుస్తున్న రోజులు అవి మాకు. అక్కడే కాదు, ఆ తర్వాత 82-83లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తెలంగాణలో, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లాగే జరిగాయి సార్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఇవే. నేను వడ్డీ శోభనాథ్ ఈశ్వరరావు వాళ్ళంతా ఎమ్మెల్సీ ఉన్న రోజులలో నేను కలిసాను కూడా. వాళ్ళ 82 విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే సార్, పార్టీ ఫిరాయింపులు అనేటువంటి అంశం వచ్చింది. ఎందుకు వచ్చిందా అయితే మీకు మోరల్ ఒక విషయం చరిత్రను చెప్తాను సార్. 48లో కాన్స్టెంట్ పుల్లారావు గారు కరెక్షన్ చేయాలి ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను చదువుకున్నది నేను కూడా విన్నది చెప్తున్నాను. 48లో కాన్స్టెంట్ అసెంబ్లీకి సోషలిస్ట్ పార్టీ చెందినటువంటి వ్యక్తులు 12 మంది కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిస్తే వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీతో ఉండలేము, సోషలిస్ట్ పార్టీగా మేము ప్రజా సోషలిస్ట్ పార్టీగానో సోషలిస్ట్ పార్టీగానో పార్టీ పెట్టుకుంటున్నాం అన్నప్పుడు వారు ఆ 12 మంది కాంగ్రెస్ పార్టీకే కాదు సార్ తమ ప్రభుత్వ ఆ పదవి కూడా రాజీనామా చేసి పోయినారు సార్. ఇంకా ఇంకొక అడుగు ముందుకేస్తే ఒక ముస్లిం లీగ్ సభ్యుడు కూడా ముస్లిం లీగ్ జిన్నాను వ్యతిరేకించి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక ట్యాగ్ లైన్ పార్టీ విత్ డిఫరెన్స్ అని కదా. అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయి దేశ ప్రజలు 5 ఏళ్ల అధికారం ఇచ్చారు, ఒక్క ఓటుతో ఓడిపోతే. సార్ పార్టీ విత్ డిఫరెన్స్ కాబట్టి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్, మీకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ కాక గత అసెంబ్లీ
మహారాష్ట్రలో శివసేన బీజేపీ కలిసి పోటీ చేసినాయి సార్. అవును. కలిసి పోటీ చేసినాయి, గుర్తుపెట్టుకోవాలి మీరు. కలిసి పోటీ చేస్తే షిండే పోయి అక్కడ పోయి కాంగ్రెస్ లో గెలిచాడు. ఇండియా కాదు, మన ఉద్ధవ్ ఠాకరే ఉద్ధవ్ ఠాకరే వెళ్ళి కాంగ్రెస్ లో గెలిచాడు. అవును, కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇచ్చింది అనేటువంటి అది ఆ పదం ఎందుకు వచ్చింది, ఎందుకు మద్దతు ఇచ్చింది? మీరు సావండి, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి, సత్య సావండి అని వదిలిపెట్టలే కదా కాంగ్రెస్ పార్టీ. మరి దీన్ని అంటే మీకు అవకాశం వస్తే ఏమైనా చేస్తారు, ఇంకొకరికి అవకాశం రావద్దు, మీరు పవిత్రంగా ఉంటారు. అందుకోసమే ధర్మయుద్ధం చేసేటప్పుడు గీత గీసుకొని ధర్మయుద్ధం చేస్తున్నప్పుడు ధర్మం అందరికీ ఉండాలి సార్. మహాభారత యుద్ధంలో ధర్మాన్ని వైలేట్ చేసింది ఎవరు, ధర్మాన్ని జరిగింది చూసింది ఎవరు అనే దానికి మీకు 100 ఎగ్జాంపుల్స్ 100 రెఫరెన్సెస్ దొరుకుతాయి సార్. ధర్మయుద్ధం ఎవరు ప్రారంభం చేస్తారు, ఎవరు దాన్ని వైలేట్, ఎవరు దాన్ని ఉల్లంఘిస్తారు అనేది మీరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర అదే కదా సార్. మొన్నటిదాకా మీకు అంతేందుకు చరిత్ర ఇంకా ముందుకు పోతుంది సార్, ఇంకా ముందుకు పోతుంది. ఈవెన్ మమతా బెనర్జీ సింగూరు ఉద్యమం చేస్తున్నప్పుడు సార్ భారతీయ జనతా పార్టీ టోటల్ గా మెంబర్ ఉండే సార్. రాజ్నాథ్ సింగ్ గారు ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సింగూరు ఉద్యమంలో ఆమె వెంటంటే నిలబడ్డాడు సార్. గెలిచిన తర్వాత ఏం చేసింది సార్? ఆమె గెలిచిన తర్వాత ముందు కొట్టిందే మమ్మల్ని కదా సార్ గెలిచిన తర్వాత. అందుకోసం అనే ఒక్కొక్క సంఘటన చరిత్రలోకి పోతే మనం ఈరోజు గుర్తులేమనుకుంటాం, చాలా మంది గుర్తుంటది కూడా. కానీ భరత్ గారు ఇటువంటి సంఘటనలు కోకొల్లలు జరిగినాయి. మీకు ఇప్పుడు ఒక్క సంఘటన కాదు, ఇంతెందుకంటే మీరు ఇప్పుడు దాకా చెప్తున్నాం కదా, మా బీజేపీనే మా పార్టీనే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు గుజరాత్ లో సురేష్ మెహతా, శంకర్ సింగ్ వాఘేలా, ఇదంతా మేము ఎప్పుడు లేని అధికారంలో శంకర్ సింగ్ వాఘేలాను మీరు తీసుకొని మా పార్టీని చేసి గుజరాత్ లో మేము క్యాంపు పెడితే వాళ్ళు ఇంకో దగ్గర క్యాంపు పెడితే ఇవన్నీ జరిగినాయి లేదా సార్? 80వ దశకంలో కదా సార్ ఇవన్నీ జరిగినాయి, 90వ దశకంలో కదా సార్ ఇవన్నీ జరిగినాయి. మీరు ఇప్పుడు అవన్నీ మర్చిపోయి గుర్తు చేద్దామంటారు సార్. శంకర్ సింగ్ వాఘేలా నేను RSS బీజేపీలో ఉన్న వ్యక్తి మీ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పోయింది సార్? ఆ రోజున ఎవరు తీసుకపోయారు సార్ కాంగ్రెస్ పార్టీలోకి? పార్టీని ఎవరు, బీజేపీని ఎవరు తీల్చారు సార్? మేము గులాం నబీ ఆజాద్ ఎలా తీసుకుపోయారు అలాగే తీసుకుపోయారు. నేను మొదలు పెట్టింది మీరు. ఆడేస్తారు ఇష్టం వచ్చినట్టు ఆడేస్తారా మీరు? మీరు అధర్మ యుద్ధం అధర్మ యుద్ధం చేశారు, శిక్షించాం మేము. 3 టర్ములు బట్టి గవర్నమెంట్ ఇవ్వట్లే. మీ గవర్నమెంట్ ఉన్నా సరే మీరు అధర్మ యుద్ధమే చేస్తున్నట్టు దానికి మీకు తేడా ఉంది సార్. నేనేమన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఢిల్లీలో, నేను అదే చెప్తున్నాను సార్. వాళ్ళ అధర్మాలకి శిక్షించారు ప్రజలు. ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ గారిని 3 టర్ములు కన్సాక్టివ్ గా కూర్చోబెట్టాం. అదే అధర్మ యుద్ధం చేస్తారంటే ఇంకెక్కడికి వెళ్ళి సవాళ్ళు మేము? కాంగ్రెస్ అయితే దైత్రం, బీజేపీ అయితే దైత్రం అయితే నేను అందుకోసం చెప్తున్నాను సార్. అది వాళ్ళు చేసిన విషయం తెలిసే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాం. మీరైతే దిక్కుమాల దరిద్రం అంటే ఏం చేయాలా సార్? యుద్ధం అయిపోలే సార్. యుద్ధం అయిపోతే చచ్చిపోయితే యుద్ధం చేస్తారు, చంపేస్తారు అందరినీ. ప్రకాష్ గారు ఏమైనా పద్ధత చెప్పండి. పార్టీని సమూలంగా చంపడమా యుద్ధం అంటే? నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పండి. మేము వాటి బాధితులు. ఆ బాధితుల తరఫున ఇవాళ బీజేపీని గెలిపించారు ప్రజలు. 3 టర్ములు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ అదే ధర్మ యుద్ధం, వాళ్ళు అధర్మ యుద్ధం చేశారు కాబట్టి మేము అధర్మంగానే పోతామంటే ఏం చెప్పాలి ప్రకాష్ గారు? సార్ నేను మాట్లాడలేక మీరు మాట్లాడండి సార్. మీరు ఎన్ని మాట్లాడినా నేను వింటాను సార్. నేను విన్నాను ఇప్పటిదాకా సార్. మొన్న సార్ 2004 నుంచి 26 దాకా డిఎంకే పార్టీ అసలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా లేదు సార్. 2004 నుంచి 26 దాకా 22 సంవత్సరాల పాటు ఒక మంచి మిత్రపక్షంగా ఉన్న డిఎంపీ పార్టీని 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ 24 గంటలు గడవక ముందే రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఎట్లా వచ్చినాయి సార్? అసలు కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఎమ్మెల్యే ఎట్లా వచ్చినాయి సార్? డిఎంకేతో వచ్చినాయా, వారు స్వతంత్రంగా వచ్చినాయా? మరి డిఎంకేతో వచ్చిన 5 సీట్లను వాళ్ళు రాజీనామా చేసి సనాతన ధర్మం గురించి మాట్లాడిన డిఎంకే మీరు కలుపుకుంటారా? మరి ఐడియాలజీ సార్ ఇప్పుడు నేను ఏమంటున్నాను, డిఎంకే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఆ స్టేట్మెంట్ చేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో చేరిస్తే అంతకంటే దారుణం అయితే లేదు. ఆ 22 సీట్లు లేకున్నా పర్లేదు, కానీ అంత హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని అవమానించిన వాళ్ళని ఎన్డీఏలో చేర్చుకుంటే డెఫినెట్ గా హిందూ మతస్థులు డెఫినెట్ గా బుద్ధి చెప్తారు. శరత్ గారు చెప్పిందని మమ్మల్ని ప్రశ్న అడగండి చెప్తా. శరత్ గారు చెప్పిందే కరెక్ట్, నన్ను ప్రశ్న అడిగి చెప్తా సార్. దయానిధి మారన్ గనుక సనాతన ధర్మం గొప్పది, ఇది ధర్మమే దేశానికి రక్ష అని అన్నాడు అనుకోండి, అనేసి నేను ఈ ధర్మాన్ని రక్షించడం కోసం నేను కూడా బయలుదేరిన అన్నాడు అనుకోండి, మాసోదంటరా తీసుకోదంటరా అన్నాడు అనుకోండి. మీరు ఊహాజనితమైన ప్రశ్న నాకు, మీకు కూడా ఊహాజనితమైన మధ్యలో దయానిధి మారనాడు. నేను రెండో ప్రశ్న చెప్తా సార్. మీకు అందుకోసమే జీవిత రాజకీయాలలో ఒక మట్టం గుర్తుపెట్టుకోవాలి సార్. జయప్రకాష్ నారాయణ చరిత్ర చదవండి సార్. ఆయన మొదలు కమ్యూనిస్టు, తర్వాత సోషలిస్టు, తర్వాత సర్వోదయ నాయకుడు, చివరికి ఏమన్నాడు తెలుసా సార్? 75వ దశకంలో RSS గనక జనసంఘ గనక ఫాసిస్ట్ అయితే నేను కూడా పెద్ద ఫాసిస్ట్. ప్రకాష్ గారు మీరు దయానిధి మారను బైబుల్ లేకపోతే సనాతన ధర్మం అంటే మార్చేస్తారు ఎంత డిఎంకేనే.
ఒరిజినల్ ఆరేటర్ ఎవడు అన్నాడు అనుకోండి, మీకు ఏమైనా అభ్యంతరం ఉంటుందా? ఏంటిది అంటే ఒక చాయిస్ తీసుకొని ఆల్టర్నేటివ్ కింద క్రియేట్ చేసుకుని ఒక హైపోథెటికల్ గా మీకు అనుగుణంగా మలిచేసుకుంటారా? మరి ఇప్పుడు సనాతన ధర్మం పెద్ద పెద్ద ఆయన తప్పు, నేను చేసిన తప్పు అని ఒప్పుకొని తీసుకుంటే నేను నాకు క్షమాపణలు కొడుతున్నా అంటే ఓకే, ఒప్పుకున్నాడు అనుకోండి. నేను చేసిన తప్పు నేను క్షమాపణలు కొడుతున్నా హిందూ సమాజాన్ని తప్పు క్షమించండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఓకే. దయానిధి కాదు, ఉదయనిధి స్టాలిన్ అని చెప్పి దయానిధి మారన్ అంటారు మీరు ఇప్పటిదాకా. నేను మాట్లాడుతుంది ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ కొడుకు గురించి ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పాలి. మొత్తం హిందూ సమాజానికి సనాతన ధర్మం గురించి చేసిన చెప్పిన తర్వాత చేస్తే ఓకే. అది కూడా మళ్ళా అసెంబ్లీలో భరత్ గారు నేను అది కూడా కాంట్రడిక్షన్. అక్కడ ప్రజలు ఉండండి ఒకసారి, ప్రకాష్ గారు ఆగండి. సనాతన ధర్మం మీద ఉన్న గౌరవంతో ద్రవిడ పార్టీని అక్కడ ఓడగొట్టారు ప్రజలు. వీళ్ళు బీజేపీ సన్నిధానంలో శాఖ తీరుతా ఉంటే ప్రజల మనోభావాలు. మరి ఇప్పటిదానికి మీరు చెప్పిన ద్వంద్వ నీతి సనాతన ధర్మం మీరు చెప్తున్న అబద్ధాలను ఒప్పుకోవాలి కదా ప్రజాస్వామ్యంలో. పాయింటే కంప్లీట్ అప్పటికే మీరు అటాక్ చేస్తారు సార్. ఖచ్చితంగా మీరు సారీ చెప్పేస్తే తెచ్చుకోవచ్చు తప్ప అని అడిగితే నేను ఖచ్చితంగానే చెప్తా. ద్రవిడ పార్టీలు ఖచ్చితంగా అక్కడ నిలబెట్టే సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ద్రవిడ పార్టీలు నో అన్నారు. అక్కడ నో అన్న దానికి పర్యవసానం టీవీకే పార్టీకి వెళ్ళిపో. మీరు సారీ చెప్పిన పార్టీలు ఎత్తుకెళ్ళిపోతారా? ఇది ఎక్కడ దొంగ నీతండి బీజేపీది. మీరు మొదటి వాడింది తప్పు, దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే మొదటి సెంటెన్స్ తప్పు మాడారు మీరు. దాని ఎక్స్టెన్షన్ ఎక్కడ తీసుకెళ్తారు? దయానిధి మారన్ అన్నారు, ఊరుకున్నా. ఉదయనిధి స్టాలిన్ సారీ చెప్తే తీసుకుంటారా? వడ్డా హెల్డేస్ ఊహాజనితమైన ప్రశ్న అన్న, ఊహాజనితమైన సమాధానం అన్న. అదేం చెప్పలే భరత్ గారు, దబాయించకండి మీరు. నేను ఆర్గ్యూ చేయడం దగ్గర నుంచి ఊహాజనితాలు తొక్క తోట కూడా మాట్లాడుతున్నారు మీరు. మీరు డిఎంకే చేర్చుకొని చావని నాకు అనవసరం. కానీ ప్రజల మనోభావాలు, సనాతన ధర్మం మీద ప్రజలకు ఉన్న గౌరవాన్ని ఆ పార్టీని శిక్షించి కూర్చోబెడితే ఏ ప్రాతిపదిక మీద తీసుకుంటారు మీరు? మీరు ప్రతి డిబేట్ లో పారిపోతున్న అసలు డిబేట్ లో పారిపోతే అసలు మీరు మాండి తప్పని ఒప్పుకోండి. ఇక్కడ ప్రసాద్ గారు ప్లీజ్, ప్రసాద్ గారు పారిపోతాను కాదు, 50 సంవత్సరాలు ఇదే సిద్ధాంతం కోసం తలా తోకాలని సమాధానం చెప్తే అసలు నేను ముందే చెప్తున్నాను. ద్వంద్వ నీతి డిఎంకే పార్టీ విషయంలో మీ కన్సిడరేషన్స్ రాంగ్. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఉదయనిధి స్టాలిన్ సారీ చెప్తే తీసుకుంటారా? ఏ ప్రజల మనోభావాలక్కర్లేదా? ఆపర్ధనం తెలీదా? తమిళ ప్రజలకు సనాతన ధర్మం అంటే ఏంటో శిక్షించిన పార్టీ. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఇంకా చరణ్ కౌశిక్ గారు మాట్లాడాలి, దేవిప్రసాద్ గారు మాట్లాడాలి. ఎస్ మీరు చెప్పండి. పదాలు రెండు విరమించుకోండి. చెప్పండి. ఓకే మాట్లాడుతున్నారు సరిగా, మీరు విరమించుకోండి పదాలు. ప్రసాద్ గారు ఓకే మళ్ళీ మాట్లాడారు. నేను ఎందుకు విరమించుకుంటా? మీలా ద్వంద్వ నీతి ఉండదు నాకు. మీరిద్దరు మేధావులు, ప్రకాష్ రెడ్డి గారు, ప్రసాద్ గారు. నేను మేధావులు కాదు సార్. ప్రసాద్ గారు ప్లీజ్ ఆగండి, దయచేసి ఆగండి. పెద్ద మనుషులను అడిగిన దయచేసి ఆగండి. ఓకే ప్రకాష్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఓకే ఆగారు, కంటిన్యూ మీరు చెప్పండి. సార్ నేను ఒకటే మాట ఏం చెప్పానంటే సార్, ఊహాజనితమైన ప్రశ్నలకు తావులేదు. కానీ నేను అందుకోసం నేను అట్లా అంటాడని నేనే ఊహిస్తలేను, అట్లా నేను కోరుకోవట్లేదు. మీకేమనిపిస్తుంది? మీరు సెన్స్ డిఎంకే వదిలేసేయండి, నెక్స్ట్ జూలైలో మాన్సూన్ సెషన్ లో బిల్ పాస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? రాజ్యాంగ సవరణ బిల్లు సార్ ఒక్క బిల్లు కోసమో ఒక ఇష్యూ కోసమో ఇది జరగవు సార్. ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక బిల్లు ఒక ఇష్యూ, ఒక బిల్లు ఫ్లోర్ కోఆర్డినేట్ చేసుకుని 100 మంది మీకు ఎందుకు చెప్తున్నా, ఫ్లోర్ కోఆర్డినేషన్ లో ప్రధానమంత్రి విశ్వాస తీర్మానమే పివి నరసింహరావు కాలంలో బయటికి పోతే విశ్వాసం నెగ్గినటువంటి పరిస్థితి సార్. కాబట్టి విశ్వాస తీర్మానంలో ఫ్లోర్ కోఆర్డినేషన్లు చాలా గమ్మత్తుగా ఉంటే పెద్దలు పుల్లారావు గారికి చాలా విషయాలు తెలుసు. నేను వాటి లోపలికి పోతున్నాను. పార్లమెంట్ లో ఫ్లోర్ కోఆర్డినేషన్ ఎట్లుంటుంది, ఎంత అద్భుతంగా చేస్తుంటారు చాలా సందర్భాల్లో. ఈ ఒక్క బిల్లు కాదు సార్, ఇంకేమంటానంటే లాంగ్ పెండింగ్ ఎజెండా, 1 నేషన్ 1 ఎలక్షన్, ఇవన్నిటికీ రాజ్యాంగ సవరణ అవసరం కదా. మెనీ ఇష్యూస్ ఒక లాంగ్ పెండింగ్ ఎజెండా కదా సార్. మేము లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. అయితే మీరు దీని వల్ల ఏదో 2/3 మెజార్టీ మాకు లాస్ట్ టైం లేకనా చాలా విషయాలు ఆగిపోయినాయి, మాకు లేకనా మెజార్టీ లేకనా అవి కొన్ని సందర్భము, కొన్ని సిచ్యువేషన్, పరిస్థితులు ఇవన్నీ వచ్చినప్పుడు తీసుకునే అనేకమైన నిర్ణయాలు ఉంటాయి సార్. అయితే రాజకీయాలలో నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా సార్, పార్టీ ఫిరాయింపులు, ధర్మయుద్ధం చేస్తున్నప్పుడు అందుకోసమే రామరావు అనే యుద్ధం ధర్మయుద్ధం అయిన రాత్రిపగలు జరిగింది సార్. అయితే రాముడు రాత్రిపూట ఎందుకు యుద్ధం చేసిన ప్రశ్నించలేదు సార్. ఎందుకంటే రాక్షస యుద్ధం చేస్తున్నప్పుడు రాత్రిపగలు యుద్ధాలు జరుగుతాయి. రాముడు కూడా రాత్రిపూట యుద్ధం చేసి ఉండు.
రాముడు కూడా రాజపుడిని యుద్ధం చేసిండు. కాబట్టి ధర్మాన్ని డిసైడ్ చేసుకోలే. అందుకోసమనే మనం ధర్మ యుద్ధాన్ని డిసైడ్ చేసుకుంటున్నప్పుడు మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ లో మనం పనిచేస్తుంటాం సార్, ఏ పార్టీ అయినా కూడా. నేను అందుకోసం వాటి చెప్పా, నేను పారిపోతాను. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. నా పార్టీలో ఉన్న సిద్ధాంతం తప్పు చెప్తే కూడా వాడిని కూడా ప్రశ్నించినటువంటి నేనే. వాళ్ళని కూడా ప్రశ్నించిన. బీజేపీ కార్యవర్గాల్లో ఉన్న తీర్మానం తప్పుగా ఉంటే కూడా లేదు, ఇట్లా ఉండాల్సిందే అని ఐడియాలజికల్ లైన్ చెప్పినాను నేను. కాబట్టి నేను ఐడియాలజికల్ లైన్ లో నేను ఎక్కడ పారిపోను, ఎక్కడి నుంచి పోను. బట్ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను సార్, యుద్ధం చేసేటప్పుడు అందరికీ సమాన అవకాశాలు ఉన్నప్పుడు మీరు అభిమన్యుని చంపేట ఒక రకంగా ఉంటుంది, కానీ భీముని చంపడం అధర్మం, అభిమన్యుని చంపడం ధర్మం అనేటువంటి భాష వద్దు సార్. అది యుద్ధం జరిగింది, ఫైనల్ గా ధర్మం గెలిచింది అనుకున్నప్పుడు ఫైనల్ గా ధర్మమే గెలుస్తుంది సార్. ఫైనల్ గా ధర్మమే గెలుస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అది ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉంటే జయప్రసాద్ గారు, ధర్మం కోసం నిలబడతామని. జయప్రసాద్ గారు బీఆర్ఎస్ కు లోక్సభలో లేదు, బట్ రాజ్యసభలో ఇప్పుడు వద్దిరాజు రవిచంద్ర ఉన్నట్టున్నారు. ముగ్గురున్నారు భరత్ గారు. టర్మ్ అయిపోయినట్టుందా? ఓకే, పార్థసారథి రెడ్డి గారు, దామోదర్ రావు గారు కూడా ఉన్నారు. సారీ, ఒక సురేష్ రెడ్డి గారిది అయిపోయింది, పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు, సురేష్ రెడ్డి గారిది అయిపోయింది, ఇంకా ముగ్గురున్నారు భరత్ గారు. అవును, ముగ్గురున్నారు. సారీ, ఎస్, అదే పార్థసారథి రెడ్డి గారు, దామోదర్ రావు గారు కూడా ఉన్నారు. ఎస్, దామోదర్ రావు గారు కూడా ఉన్నారు. ఇంకా పీరియడ్ అయిపోలే వాళ్ళది, ఇంకా కొంతకాలం ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నా భరత్ గారు,